తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశుల్లో తులారాశి కూడా ఒకటి. షష్ఠ స్థానం ముందు కుజుడు, బుధుడు, శనేశ్వరుడు గురు బలాన్ని పొంది ఉండి చంద్రుని యొక్క అనుకూలత శుక్ర బలంతో కలుపుకొని 6 గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశి తులారాశి. నిజానికి అప్రతిహతంగా ముందుకు వెళ్ళడానికి రాశి వారికి చాలా అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. శత్రు దుర్భేద్యమైనటువంటి పరిస్థితుల్ని మీరు పొందగలుగుతారంటే ఎవరు కూడా మీ మీద ఒక మాట మాట్లాడలేకపోతారు. మీ విధి విధానాలు కానీ, మీరు వెళ్ళేటువంటి పద్ధతి కానీ, మీ మాట తీరు కానీ, మీ తెలివితేటలు కానీ, లేదా మీ భావ వ్యక్తీకరణ కానీ, లేదా మీరు ప్రసంగించే విధానం కానీ, మీరు నడిచేటువంటి విధానం అన్నిట్లోనూ కూడా ఎవరు కూడా వేలు పెట్టి చూపలేనటువంటి పరిస్థితులను మీరు పొందగలుగుతారు. ఎవరి దగ్గరైనా సరే గొప్పగా మాట్లాడగలుగుతారు, ఎవరినైనా సరే జయించగలుగుతారు. ఇదే గ్రహస్థితి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి కూడా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. విద్యార్థులకి రుణ బాధల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి, ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబం యొక్క సపోర్ట్ ఉంటుంది, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా తులారాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉన్నది. దీనికి తోడు జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు గనక యోగిస్తే మరింత రాజయోగకరంగా ఉంటుంది. అంటే ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించడం, లేదా ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా క్రియాశీలకంగా వ్యవహరించి మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతూ ఉండడం, లేదా గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉండడం, బంధాలు బంధుత్వాలు ఏర్పడుతూ ఉండడం ఇత్యాది విషయాల వరకు తులారాశి వారికి ఈ వారం చాలా మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. చాలా ప్లెజెంట్ గా ఉంటుంది వాతావరణం. ఏదైనా ఒక ఉపద్రవం వస్తుందేమో అనేటువంటి సందర్భంలో కూడా అది మీ వరకు రాకుండానే వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదైనా మనం దీనివల్ల ఇబ్బంది పడవలసి వస్తుందేమో అన్న భయం ఉన్నా కూడా దాన్ని మీరు అధిగమించగలుగుతారు. మీ వరకు రాదు, ఎందుకంటే మీరు పూర్తి సన్నాహకాలు చేసుకుంటారు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా దాటాలి అనేటువంటి పరిస్థితులు. కానీ మీ వరకు వచ్చేసరికి అది వీగిపోతుంది. కాబట్టి ఈ వారం చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి.